కోయిలా వేరుకొనే వచ్చింది ఇది. ఆ చెప్తా నీ సంగతి ఏంది, మరి ఎట సంగతి ఏంది, ఏం కథ, తెలంగాణ ఉద్యమాల కథ, ఉద్యమకారుల కథ ఆనాడు ఎట్ట ఉంది, ఇప్పుడు ఎట్ట ఉంది, మరి మీ మద్దతు ఇప్పుడు ఎవరికి? ఈరోజు ఆనాడు ఎట్లుందంటే ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా ఏమైందంటే అటు కులాలు అటు కమ్మ కాపు కలిసి ఒక భోజన బిడ్డను ఓడించడానికి డబ్బుల సంచులు ఇక్కడ నడుస్తున్నాయి. మొదలు పెట్టినారే పార్లమెంట్ ఎన్నికలలో కారు పోయి కమలం కలిసింది. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలలో కమలం కారు కలిసింది. మళ్ళీ ఇద్దరు కలిసిండ్రు, ఇద్దరు తోడు దొంగలే. ఇలా ఏం మాట్లాడుతున్నారు అంటే ఉద్యమకారులు ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చింది అనేది ఒక చిన్న కారణం. తెలంగాణ 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిండు కదా, ఏ ఒక్క రోజున ఉద్యమకారులను పట్టించకుండా 1222 మంది చనిపోయారు తెలంగాణ ఉద్యమకారులు. ఏ ఒక్క కుటుంబానికన్నా మీరు వెళ్ళక పాట పడుతుంటే కండ్లపొడి నీళ్ళు వచ్చినాయి. శ్రీకాంత్ సార్ చనిపోయినప్పుడు స్పాట్లో మేమే ఉన్నాం. ఢిల్లీలో యాదయ్య చనిపోయినప్పుడు, యాదరెడ్డి చనిపోయినప్పుడు అక్కడ నేను ఎవరితోటి మన పాల్బాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మటి ఉన్నాం. ఆ పేనుగని తీసుకొచ్చింది కూడా మేము ఇక్కడికే. మేమే పాశం యాదగిరి గద్దరన్న విమలక్క అక్కడ కూర్చొని ఆ మైనాబాద్ దగ్గర బందపెట్టి దానం చేసి వచ్చినాం మేము. అయితే బాధ ఏంటంటే ఇలా ఆయన మాట్లాడతాడు, ఏం తెచ్చింది మేము డబుల్ బెడ్రూమ్ కట్టించినాం. అరే ఆయన నువ్వు డబుల్ బెడ్రూమ్ గ్రామాలలో పోదాంపా, ఉండడానికి బతుకున్నోనికి ఇల్లు కట్టలే కానీ సచ్చినాక సమాధి కట్టించాడు, ఏదో ప్రశాన వాటికలు కట్టించాడు. వైకుంఠ ధామాలు ఉన్న సిగ్గు తప్పినోడు కట్టిస్తాడండి. బతికున్నోనికి పేదవానికి గూడు కట్టియాలి. మేము ఏం కట్టించాలంటే మా అయ్య వైకుంఠ ధామాలు కట్టించాడు. ఆయన అంటే ఒకసారి చెప్పిండు, నేను నిన్న ఇంట్లో పండుకుంటే అంటే ప్రశాంతంగా ఉంటుంది అంటే మన సిగ్గుని ఉండాలి. కేసీఆర్ అనేటోడు సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చినని చెప్పి చాలాసార్లు చెప్తాడు. కేసీఆర్ సావు నోట్ల తలకాయ పెట్టలేదు, 1200 మంది విద్యార్థులను సాగు వైపు నడిపించిన దుర్మార్గుడు. అది కూడా ఒక భోజన బిడ్డను మాత్రమే. ఇలా తెలంగాణలో ఇలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, జూబ్లీస్ గడ్డ మీద టీఆర్ఎస్ జెండా ఎగరాలి అంటున్నావు. ఎందుకు ఎగరాలరా భయ్? ఏం అక్కడికి ఎగరాలి? ఎవడు మాగంటి గోపినాథ్? ఎవడు ఈ తెలంగాణ వారసుడా? ఈ తెలంగాణలో పుట్టినోడా? ఎవర్రా? అరే బీఆర్ఎస్ అని చెప్పినప్పుడే నువ్వు కూడా అసలు తెలంగాణ వాడే కేసీఆర్ కాదు. బీఆర్కి వెళ్ళి విజయనగరం వచ్చిన, విజయనగరంకి వెళ్ళి తెలంగాణకు వచ్చిన దోపిడీ వ్యవస్థ వీళ్ళు, దోపిడీ దొంగలు వీళ్ళు. తెలంగాణను దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎవరండి ఇలా? ఎందుకు మాగంటి గోపినాథ్ ఎవరు? ఒక కమ్మ కులానికి సంబంధించిన వాడు. ఇక్కడ కమ్మ ఎక్కడంటే జూబ్లీలు చూడాలంటే కమ్మ వాసన చూడాలంట. ఇక్కడ పేదలది, ఎస్సీలది, బీసీలది, యాదవులది, లంబాడీసివి, ముస్లింల జూలు కొన్ని భూముల జోలికి పోలేదు. ఇక్కడ రూపాయి పావులకు గజం లీజుకి ఇచ్చిరు వీళ్ళు. ఎవరు? ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు వరకు అందరు కమ్మ వాళ్ళకి లీజుకి ఇచ్చారు. ఇక్కడ ఎవరైనా కనబడతారా జూబ్లీస్ ఏరియాలో కమ్మలు తప్ప? తెలంగాణ భూమిని మొత్తం దోసుకొని పోయినారు. మళ్ళీ దోసుకున్న దొంగలకే బీఆర్ఎస్ టికెట్ ఇస్తుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం కాదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం కాదు, తెలంగాణ ద్రోహుల వాదం. ఇలా ఎవడు ఉండండి, ఒక ఆయన మాట్లాడుతాడు, పాడి కౌశిక్ రెడ్డి, ఈయన రౌడీ షీటర్ అని చెప్పిండు. ఓకే భయ్, నువ్వు గర్పక్క గాంధీ నాన్న ఆయన ఎమ్మెల్యే, ఆయన పార్టీ మారుతుంటే వాళ్ళ ఇంటికి పోయి దాడి చేస్తే నువ్వు రౌడీ ఆయన చెప్పరా బాబు? రౌడీజం చేసేది మీరు, లఫంగులు చేసే పనులు మీరు. ఇవాళ ఎవరిని పడితే మీరు ఒక భోజన బిడ్డను రౌడీ అంటారు అంటే మీరు అగ్రవర్ణాలు కలిసి మమ్మల్ని బదనాం చేయనికనా? సరే ఇప్పుడు 100కి ముచ్చం తాత. సరే నీ కడుపులో ఏం ఆయాసం ఉందో, ఏం ఆంబయం ఉందో నాకు ఎరకాయింది. ఇక ఆనాడు మీకు జరిగిన అన్యాయం అనుకో, మీరు వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని తిరిగిర్రు, పతకులు తిరిగిర్రు, తెలంగాణ రావాలని కొట్లాడిరు, అంతా బాగానే చేసిర్రు. ఇక దొర కూడా మీకు అన్యాయం చేసిండనే కథ ముంగడ పడుతుంది. ఇప్పుడు రాంగ పోవంగా ఇప్పుడు సునీతమ్మ ఓ అని ఏడుస్తుందట. మరి ఆ ఏడుపుకు ఓట్లు రాలితాయి అంటవా? ఇప్పుడు మా బిడ్డలు చచ్చిపోయినప్పుడు ఈ సునీతమ్మ రాలేదు, ఇంకొక ఆయన రాలేదు. ఓట్లు మనిషి చేస్తే ఓట్లు రాలితే చాలా వరకు చేస్తారు. చాలా ఇప్పుడు కేసీఆర్ ఒకటే, బీఆర్ఎస్ లో కేసీఆర్ పని నడిచిపోయింది. కేసీఆర్ పక్కకు పెడితే కేటీఆర్ ఒకటే లెక్క. ఆయనది ఏంది, సెంటిమెంట్ తోటి, తెలంగాణ సెంటిమెంట్ తోటి అయ్యి వచ్చిండు, సానుభూతి తోటి కేటీఆర్ వస్తుండు. అంతే. వీళ్ళతోటి వీళ్ళు సెంటిమెంట్ను సానుభూతిని తప్ప వీళ్ళు నిజమైన వర్కర్స్ కాదు, తెలంగాణ వాదులు కాదు, తెలంగాణ ద్రోహులు. చెప్తాలే ఏం పేరు, ఏరికేళ్ళు వస్తేవి, ఏం చెప్తాలే, ఏం చెప్పదలుచుకున్నావు? ఇలా నవీన్ యాదవ్ ప్రచారం ఏ రకంగా ముంగడిపోతుంది? చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది నవీన్ యాదవ్ది. అయినా కానీ వాళ్ళు ఏం చేసిండ్రని తిరుగుతారు టీఆర్ఎస్ వాళ్ళు. అసలు వంట వార్పు చేసింది మేము, రస్తారోకో చేసింది మేము, మా పిల్లలు బలైపోయినరు. అయినా తెలంగాణ
ఉద్యమకారులు బలైపోయినారు. అయినా కానీ ఆయన వచ్చిన తర్వాత ఒక్కటన్న లేడీస్కు ఒకటి పోస్ట్ ఇయ్యలే. లాస్ట్కు 2-3 సంవత్సరాలకు వాళ్ళ బిడ్డకు పోస్ట్ ఇచ్చిండు. పోనీ ఆ పోస్ట్ ఇచ్చినాక ఏంటిది ధరణి అని తీసుకొచ్చిండా, ధరణిలో కూడా అన్ని దొకబాజీ లెక్కలే చేసిండు. ధరణి ఉంటే ఆడ మున్సిపాల్లో కూడా ధరణిలో అవి తీసేసిండు, పేర్లు తీసేసిండు. మళ్ళా ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇయ్యలేదు. ఏంటిది అది అంజుమంది బాకీ 25,000 తెంపుతాము, 25,000 సంవత్సరానికి అన్నాడు. సంవత్సరానికి 25,000 కాదు, 25 రూపాయలు కూడా తెప్పలే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది 2 లక్షలు తెంపింది అంటే ఏంది, మళ్ళీ ఇంకా ఏం ముఖం పెట్టుకొని తిరుగుతుండ్రో అర్థమైతలేదు. రోజు వాట్సాప్లో వస్తుంది వాళ్ళు అట్లా ముంచేసిండ్రు, ఇట్లా ముంచేసిండ్రు, కోట్ల రూపాయలు ముంచేసిండ్రు. మళ్ళీ ఆయనకే ఇప్పుడు పైసలు ఇచ్చుకుంటా ఇప్పుడు సంపాదించుకున్న పైసలన్నీ